దీనిపైన పూర్తి విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి గారు అందిస్తారు. కోటిరెడ్డి, ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఈ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ దిశగా వెళ్ళే క్రమంలో అంటే మీరు అన్నట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాకుండా అభివృద్ధి సంక్షేమం అనే ఈ రెండు విషయాలపైన డిస్కషన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టుగా ఈసారి జగన్ కావాలా వద్దా అన్నది, ఈసారి చంద్రబాబు నాయుడు కావాలా వద్దా అన్న రెండు అంశాల మీద మాత్రం ఈసారి ఎన్నికలు జరిగాయి. చాలా క్లియర్గా ప్రజలు మాకు చంద్రబాబు నాయుడు కావాలి అని కోరుకున్నట్టుగా అర్థమవుతుంది. సో మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ఫలితాలను చూసినట్లయితే ఒకసారి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొట్టమొదటిగా అంటే ప్రజలు పూర్తి స్థాయిలో సంక్షేమం కోరుకుంటున్నారా, విద్యారంగాన్ని పెంచేసాము, లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య రంగానికి కావాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చాము అని చెబుతూ, అలాగే కరోనా సమయంలో కూడా అందరి అకౌంట్లలోకి నిధులు పంపించాము. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల పరిపాలనలో 2,70,000 కోట్ల రూపాయలు మేము కేవలం బటన్ నొక్కడం ద్వారానే పంపించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే 1,67,00,000 కుటుంబాలకు నేను అవకాశాలు కల్పించాను, పూర్తి స్థాయిలో వారందరికీ మా ద్వారా ప్రయోజనం కలిగింది, సో నేను మంచి చేశానంటేనే ఓటేయండి అనేటువంటి నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళాడు. ఓవరాల్గా అంటే దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇంతటి సంక్షేమాన్ని అమలు చేసినటువంటి రాష్ట్రం ఇంకేది కనిపించదు. అలాంటి సందర్భంలో కూడా ప్రజలు అంటే సంక్షేమానికి ఓటు వేయలేదు అంటే ఖచ్చితంగా సంక్షేమం కంటే కూడా ప్రజలు అభివృద్ధి లేదా అంతకు మించి ఇంకేదైనా కోరుకుంటున్నారా అనేటువంటిది ఒకటి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఊరికే ఓట్లు కొంటున్నారా, లేకపోతే జనాన్ని డబ్బులతో మభ్యపెడుతున్నారా అనేటువంటివి ఇంతకుముందు విమర్శలు వచ్చినప్పటికీ ప్రజల సంక్షేమం అంటే ఆర్థికంగా వారి మూలాలు బలపడినట్లయితే రాష్ట్రం కూడా ప్రగతి సాధిస్తుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. అందుకే విద్యారంగం నాడు నేడు పేరుతోటి రకరకాల కార్యక్రమాలు, పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు చేశారు. అయితే మొన్న జరిగినటువంటి ఈ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ 2-3 అంశాలను మాత్రమే, వాస్తవంగా అంతకుముందు ఉన్నటువంటి రాజధాని అంశం కానీ లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ ఇట్లాంటి వాటికన్నిటికీ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేటువంటి దాన్ని మాత్రమే ఇచ్చేశారు. దాంతోపాటు ఇక్కడ ఇంకొక చిన్న అంశాన్ని కూడా జోడించుకొని చెప్పాలి. అది చంద్రబాబు నాయుడు కూడా ఈ సంక్షేమాన్ని యథాతథంగా నేను అమలు చేస్తాను అని చెప్పారు. రేపు ఎలా జరుగుతుంది అనేది సెకండరీ, కానీ నేను సంక్షేమం అమలు చేస్తూ అలాగే ఇక్కడ వనరులను సృష్టించి దాంతో అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. బహుశా దీనికి సంబంధించినంతవరకే ప్రజలు విశ్వసించారని మనం అనుకోవడానికి అవసరమైనటువంటి అభిప్రాయం కలిగేలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2019 తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి సీట్ల సంఖ్యకి వరకే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆధిక్యత చూపిస్తోంది. అయితే ఇవన్నీ కూడా 2-3 రౌండ్ల ఫలితాలు ఇప్పుడు 5వ రౌండ్ దాకా వచ్చినట్లుంది. సో ఈ కొంతవరకు పెరిగినాయి, 26-27 స్థానాల వరకు కూడా వైసీపీ ఆధిక్యత చూపుతోంది. అయితే ఎంత చూసినా కూడా ఇది 40 స్థానాల లోపే ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. ఓవరాల్గా అంటే 26-29 రౌండ్లు హైయెస్ట్ ఉన్నది, అది ఒక నియోజకవర్గమే. 26 రౌండ్లు 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలినవన్నింటి కూడా 17 రౌండ్లతోటి దాదాపుగా పూర్తయ్యేటువంటి 17-18 రౌండ్లతోటి మొత్తం పూర్తయ్యేటువంటి ఫలితాలు తెలుస్తాయి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిలో 6-7 రౌండ్లు ఇప్పటికి పూర్తయిపోయాయి. అయితే విజయం దిశగా పూర్తిగా ఈ ట్రెండ్ హఠాత్తుగా తారుమారయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అంటే తెలుగుదేశం పార్టీని విశ్వసించినటువంటి మాకు ఉంటుంది అని విశ్వసించిన వర్గాలు కాకుండా అటువైపు నుంచి వైసీపీ కూడా ఏ వర్గాలు అయితే తమ వైపు నిలబడతాయి అని చెప్పాయో అన్నింటినీ కూడా ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం వైపు నిలబడ్డాయని చెప్పడానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫలితాలు. అన్నింటికి మించి అందులో వస్తున్నటువంటి మెజారిటీలు కూడా రౌండ్కి పెరుగుతున్నటువంటి మెజారిటీలను కనుక చూసేట్లయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మైనారిటీ వర్గాల ఓట్లన్నీ కూడా ఏకపక్షంగా వైసీపీకి వస్తాయనేటువంటి భావించిన అభిప్రాయం ఇది తప్పని తెలుతోంది. అలాగే ఎస్సీ వర్గాలకు సంబంధించింది కానీ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా మాకే వస్తున్నాయనేటువంటి అభిప్రాయం కూడా పూర్తిగా తప్పనేటువంటి అభిప్రాయం ప్రస్తుత ఫలితాలు మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి. అంటే ఈ విధంగా చూసినట్లయితే ప్రజలు పూర్తిగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రతి ప్రచారాన్ని విశ్వసించారు అనేందుకు మనకి ఖచ్చితమైనటువంటి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి సంబంధించి వారు ఊహించింది అంటే మొన్న చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫలితాల తర్వాత అమెరికా వెళ్లే ముందు ప్రకటించినటువంటిది 150ని మించే మనం సాధిస్తామనేటువంటి విశ్వాసం మరి ఏ విధంగా వ్యక్తం చేశారనేది తెలియదు. ఆయన రిపోర్ట్లో ఆయనకు ఉండవచ్చు, కానీ ఫలితాలు చూస్తే దానికి పూర్తి భిన్నంగా వస్తూ ఉంది. ఇదే తరహాలో మనం 2019లో చంద్రబాబు నాయుడు ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ప్రకటించినటువంటిది ఖచ్చితంగా అప్పుడు పసుపు కుంకుమ కారణంగా మహిళలంతా మాకు ఓట్లు వేశారు, అర్ధరాత్రి దాకా నిలబడి మేము అద్భుతమైన ఫలితాలు సాధిస్తామన్నారు. ఖచ్చితంగా ఇదే ఫిగర్ 23 దగ్గరే ఆ తెలుగుదేశం పార్టీ ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం.
ఇప్పుడు కూడా అదే రకంగా మహిళలంతా కూడా మాకు ఖచ్చితంగా నిలబడి ఓట్లు వేశారు అర్ధరాత్రి వరకు అని చెప్పి వైసీపీ ప్రకటించింది. కానీ ఇక్కడ ఫలితాన్ని చూసినట్లయితే ఇంచుమించు అవన్నీ కూడా 30 స్థానాల్లోపే ఆధిక్యతను చూపుతూ ఉంది. అయితే రౌండ్లు మారే కొద్దీ కొన్ని చోట్ల కొన్ని కీలకమైన స్థానాలు 500, 1000 మెజారిటీ ఉన్నటువంటి స్థానాల్లో కొంచెం ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అయితే తెలుగుదేశం పార్టీని, ఆ కూటమిని విజయాన్ని దూరం చేసేటువంటి పరిస్థితి మనకి ఎక్కడా కనిపించడం లేదు. ఓవరాల్గా ఎంటైర్ ఈ పిక్చర్ మొత్తాన్ని కనుక మనం చూసినట్లయితే దీని మొత్తంలో కూడా గేమ్ చేంజర్గా మనం పవన్ కళ్యాణ్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఏకపక్షంగా అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించడమే కాకుండా పార్టీతో పొత్తు పెట్టుకుని జగన్కు యాంటీ ఓటు ఒక్కటి కూడా చేయలేనివ్వను అని చెప్పారు. అందులో భాగంగానే ఆయన చేసినటువంటి కృషి, ఆ తర్వాత బీజేపీతో పొత్తు విషయంలో వాళ్ళు పడ్డటువంటి తాపత్రయం, దానికోసం చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా నేను చాలా అవమానాలు పడి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి ప్రకటించినటువంటి సందర్భం మనం విన్నాం. సో దీన్ని బట్టి చూసినట్లయితే ఓవరాల్గా దీన్ని మొత్తాన్ని కూడగట్టి కూటమిని నిలబెట్టడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకం అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చేద్దాం రైట్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడి నుంచి అంటే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన విజువల్స్ మనకు వచ్చాయి. దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇప్పటికే ఓటమిని అంగీకరించేశారు. ఇక్కడి నుంచి రికవర్ అయ్యే అవకాశం లేదు అన్న విషయాన్ని వైసీపీ నాయకులు ఒకరొక్కరుగా యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంటే, మరోవైపు టీడీపీ పార్టీ ఆఫీసులో మాత్రం సంబరాలు మొదలైపోయినాయి. ఓవైపు హైదరాబాదులో ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం, మరోవైపు మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్లో కూడా సంబరాలు స్టార్ట్ అయిపోయినది అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనాలకు సంబంధించిన మైండ్ సెట్లో ఎవరికి వాళ్ళు లెక్కలేస్తున్నారు. మీరు ఒక మంచి విశ్లేషణ అందించారు. గతంలో మహిళలు మాకు ఓటు వేస్తారని టీడీపీ ఎలా అయితే భావించిందో ఈసారి వైసీపీ కూడా అదే తరహా ఆలోచన విధానంలోకి వెళ్ళిన తర్వాత బట్ ప్రజలైతే విభిన్నమైన తీర్పు ఇచ్చారు. మరొక కీలకమైన అనాలిసిస్ మనం చేయాల్సింది తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ ఆ చేంజెస్ మనం చూసినప్పుడు ఇక్కడ కూడా కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉన్నారు, వాళ్ళతో మమేకం అవ్వలేదు అన్న కంప్లైంట్ మనం విన్నాము. అదే తరహా కంప్లైంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద కూడా మనం విన్నాం. కేవలం అక్కడ తాడేపల్లిలో కూర్చుంటున్నారు, ఆ ప్యాలెస్లో ఉంటున్నారు అనే విధంగానే విశ్లేషించాయి. ఇది ఏమైనా అక్కడ ఎఫెక్ట్ చూపించిందంటారా? ఇది ఖచ్చితంగా విశ్లేషించాల్సినటువంటి అంశమే. వాస్తవంగా అంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసాము గత ఏడాది చివరిలో. ఎన్నికల ఫలితాల్లో ముందు అంటే ఇది కేసీఆర్ మేము అధికారంలోకి వస్తామని చెప్పినప్పటికీ ఎన్నికల ఫలితాలు క్లియర్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఇవన్నీ సెకండరీ. కానీ గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నంతకాలం ఈ ప్రజలతోటి అసలు పూర్తి దూరంగా, అలాగే పార్టీ నాయకులతో కూడా కొంతమంది మంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి తెలంగాణలో మనం చూసాం. దాని ఫలితమే కేసీఆర్ పూర్తిగా ప్రజలు కూడా దూరంగా పెట్టినటువంటి వాతావరణం వచ్చింది. ఇది ఇంచుమించుగా అంటే అయితే ఈ కేసీఆర్ అమలు చేసినటువంటి విధానాల్లో కొంచెం కొన్ని మార్పు చేర్పులు ఉండొచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అమలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా చాలామంది నాయకులకు కార్యకర్తలకు కూడా జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి రాకుండా ఈ సంక్షేమం పేరుతోటి వాళ్ళకి కావాల్సినటువంటి నిధులను విడుదల చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఎప్పుడైతే సిద్ధం సభలు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మాత్రమే ప్రజల మధ్యకి వచ్చారు. కానీ అప్పటి వరకు ఎవరికి అందుబాటులో లేరు. 5 ఏళ్ల కాలంలో ఆయన నిర్వహించినటువంటి మీడియా సమావేశాలు లేవు. నాకు గుర్తున్నంత వరకు కూడా మొట్టమొదటి మీడియా సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కరోనా సమయంలో అప్పుడు నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేయడం తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం. అక్కడ కూడా ప్రశ్నలు జవాబులు లాంటివి తతంగం ఏమీ లేకుండా కేవలం ఆయన చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా వీడియోలు రిలీజ్ చేయడం తప్ప నిజంగానే మీడియాతో కానీ సమావేశం అవ్వడం కానీ ప్రజల అభిప్రాయాలను కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యను ప్రస్తావించడానికి కానీ ఆ అవకాశం లేనటువంటి పరిస్థితి కనిపించింది.